ఈరోజు ఒక అపవిత్ర కూటమి ముందుకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక మాట చెప్పారు, 30 ఏళ్ళుగా ఆయనతో నేను కలిసి నడిచాను. ఆయన మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి కాదు. ఆయన బీజేపీని నా జీవితంలో మళ్ళీ ఇంకొకసారి కలవను, ఇది పబ్లిక్ గా ఆయన మాట్లాడేటువంటి స్టేట్మెంట్. కానీ ఈసారి బీజేపీ యొక్క పొత్తు కోసం తహతాలాడుతూ తాపత్రయపడి ఈరోజు ఒప్పందం చేసుకున్నాడు. సరే, ఏ ప్రాతిపదిక మీద చేసుకున్నావో నువ్వు చెప్పాలా? బీజేపీ మన యొక్క విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే విభజన హామీలు ఉన్నాయో వాటిని ఒక్కటైనా నెరవేర్చిందా బీజేపీ? ఎందుకు చేతులు కలిపావు? ప్రత్యేక హోదా అన్నారు. ఆ ప్రత్యేక హోదా కోసం నువ్వు ధర్మ పోరాటం అన్నావు, ధర్మ పోరాటం చేసావు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నావు. సరే, ధర్మ పోరాటం చేసి సాధించింది ఏంటి? ఏమీ లేదు. ఆ ధర్మ పోరాటంలో నల్ల బెల్లులు ఎగరేసావు, మోడీ దేశద్రోహి అన్నావు, మోడీని దేశ బహిష్కరణ చేయాలన్నావు, మోడీని ఆంధ్రప్రదేశ్లో రావడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. అలాంటి మోడీతో ఈరోజు ఎందుకు చేతులు కలిపావు? అదేవిధంగా ఈరోజు మరి నువ్వు నీ కుమారుడి కోసం, రేపు రాజకీయ భవిష్యత్తు నీ కుమారుడి కోసం ఒకవేళ బీజేపీలో బెట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావు, అది మాకు అర్థం కావట్లేదు. నువ్వు సిద్ధాంతపరంగా ప్రత్యేకించి మాతో డిస్కషన్ చేసినప్పుడు నేను సిద్ధాంతపరంగా పూర్తిగా వ్యతిరేకం బీజేపీకి అని చెప్పావు. అలాంటి వ్యక్తి ఈరోజు ఎందుకు తహతలాడుతున్నావు అంటే నాకు అర్థమైపోయింది. కంప్లీట్ గా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని బీజేపీలో బెట్ చేయాలని ఆలోచనలో ఆయన ఉన్నట్టు కనపడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా సోదరులారా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి పేదల పక్షాన నిలబడి పేదల కోసం నవరత్నాలు సక్రమంగా అమలు చేస్తూ ఒక గ్రామీణ రాజ్యాన్ని తీసుకొస్తున్నటువంటి వ్యక్తి. ఏదైతే గాంధీ కలలు కన్న గ్రామ రాజ్యాన్ని ఈరోజు సచివాలయాల ద్వారా, ఆర్బీకేల ద్వారా, విలేజ్ క్లినిక్స్ ద్వారా ఒక గ్రామ రాజ్యాన్ని తీసుకొస్తున్నారు. మీ ఆలోచనలో మీరు ముగ్గురు ఒకటైనా? ఈరోజు పవన్ కళ్యాణ్ మీద చాలా ఏదో అనుకున్నారు. మా సామాజిక వర్గం 27% ఉంది, మమ్మల్ని ముఖ్యమంత్రి మరి చేయాలి మా వాళ్ళు ఒకళ్ళని చెప్పి వాళ్ళు సామాజిక కళ్ళకన్నారు. కానీ ఈరోజు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు సంఖలో దూరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని తహతాలాడుతున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. ఇది ఒక సిద్ధాంతపరంగా కలిసినటువంటి కూటమి కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి యజ్ఞం, ఆ యజ్ఞాన్ని సంక్షేమ యజ్ఞం చేస్తా ఉంటే మారేకు సుబాహులాగా మీరు యజ్ఞాన్ని పాడు చేయాలనుకుంటున్నారు. కానీ మా రాముడు జగన్మోహన్ రెడ్డి, మా రాముడు మారి సుబాహును పట్టుబెట్టి విజయాన్ని సాధించి రాజ్యాధికారానికి వస్తాడు, రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడని కూడా తెలియజేసుకుంటున్నాం. మీరు ఎన్ని జెండాలు ఒకటైనా కానీ సింహం సింగిల్ కానీ వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ రేపు విజయం తథ్యం. రేపు మే 11 జరిగే ఎన్నికలైన తర్వాత మీ యొక్క విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ తర్వాత మీకు తెలుస్తుంది ఏ విధంగా వైనాట్ 175 అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 25 పార్లమెంట్లు కూడా మేము గెలవాలని, అదేవిధంగా ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరుతాయి. పేదల రాజ్యం మళ్ళీ వస్తుంది, సంక్షేమ రాజ్యం మళ్ళీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు.